జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా ఈ దినము శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం ప్రొద్దుటూరు నందు వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నుండి కొప్పల సురేష్ బాబు ఆలయ ధర్మకర్త నేను మన దేవాలయం నందు 9 అవతారాల ఆంజనేయ స్వాములు ఎక్కడా లేనటువంటి మన రాయలసీమలోనే ఎక్కడా లేనటువంటి 27 అడుగుల ఆంజనేయ స్వాములు మరియు దాని చుట్టూ పీఠంనకు చుట్టూ 8 అవతారాలు మొత్తం కలిపి 9 అవతారాల ఆంజనేయ స్వాములను ప్రతిష్ఠించడమైనది. ఇప్పటికీ ఇది 2వ సంవత్సరం పూర్తి అయినది. 1,00,000 అరటి పళ్ళతో ఆంజనేయ స్వాములకి 9 అవతారాలకి అందరూ కలిపి 1,00,000 అరటి పళ్ళతో అలంకారం కూడా చేయించబడినది. దీనికి ప్రత్యేక విశిష్టత ఈరోజు ఆంజనేయ స్వామి జన్మోత్సవం సందర్భంగా అలంకారం చేయడమైనది. భక్తాదులు విరివిగా పాల్గొంటున్నారు. ఉదయం 6 గంటల నుండి విరివిగా వస్తున్నారు. చాలా ప్రసాదము, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనాలు, అన్నప్రసాదం కూడా కల్పించడమైనది భక్తాదులకి. అదే కాకుండా రేపు మంగళవారం తర్వాత ఆంజనేయ స్వామి గుడికి మన ఈ దేవాలయంకి వచ్చి ప్రతి ఒక్క భక్తులు అరటి పళ్ళని ఎవరికి కావాల్సినన్ని తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రసాదంగా తీసుకొని వెళ్ళి మీరు తీసుకెళ్ళి మీ ఇంటి పక్కల వాళ్ళకి, మీ ఇంటి ఎదురుగా వాళ్ళకి మీరు ఎవరికైనా ప్రసాదంగా పంచవచ్చు. మీరు ఇన్నే తీసుకుపోవాలా, అన్నీ తీసుకోవాలనేది మీకు బుద్ధి పుట్టినన్ని తీసుకెళ్ళవచ్చు. 100 తీసుకోవచ్చు, 200 తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకెళ్ళవచ్చు. మీరు ప్రతి ఒక్కరికి ప్రసాదంగా దీన్ని వినియోగించాలి. ఈ అరటిపళ్ళని తీసుకెళ్ళి అందరికీ ప్రసాదంగా వినియోగించాలి. జై శ్రీరామ్. జై హనుమాన్. మనం అక్కడ పోయారు 15 వాటికి పోయినాం అనుకో, ఒక 10 మంది 20 మంది జాయిన్ అవుతారు. 14 వాటికి పోయారు ఒక 20 మంది. అట్లా మొత్తం దేవలంగాడికి వచ్చేందుకు ఒక 500 మంది 1000 మంది అయినా అయ్యారంటే చేద్దాం అనుకుంటే కానీ